వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా ఛానల్. అండ్ ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. అండ్ కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరి గవర్నమెంట్ ఫామ్ చేసింది. అండ్ ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ ఎంపీ స్థానాలు రిజల్ట్స్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ మార్నింగ్ నుండి కౌంటింగ్ మొత్తం కొనసాగుతుంది. ఒకసారి మనం తెలంగాణలో ఉన్న ట్రెండ్స్ మనం ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ వచ్చేసి 8 స్థానాల్లో లీడ్ ఉంది, బీజేపీ 8, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1. మొత్తం 17లో సరి సమానంగా కాంగ్రెస్ 8, బీజేపీ 8, బీఆర్ఎస్ 0లో ఉంది. సో ఈ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది, బీఆర్ఎస్ కి 0 రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇలాంటి అనేక అంశాలు మనం ప్రస్తుతం కేపీ సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చూసారా ట్రెండ్స్? అసలు తెలంగాణలో ఇది ఊహించారా? అసలు కాంగ్రెస్ 8, బీజేపీ 8, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1. ఇది అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఎక్స్టెన్షన్, ఇది ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. సో కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో అదే తీర్పుని మళ్ళీ రిపీట్ చేశారన్నమాట. కాబట్టి బీఆర్ఎస్కి 0తో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఊహించారా బీఆర్ఎస్ 0 వస్తుంది అంటే ఇలా జరుగుతుంది అనుకోలే, ఒక ట్రెండ్ అన్న వస్తాయి అనుకున్నాం. బట్ 0తో రెండోది మన కేసీఆర్ గారు కూడా కొంచెం యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారు. సో ఈ నేపథ్యంలో అసలు కనీసం ఒకటి కూడా రాకపోవడం అనేది ఒక ఎన్నికల విచిత్రం. అసలు కేసీఆర్ గారి మీద ఏదైతే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉన్న వ్యతిరేకత అనేది స్టిల్ ఇంకా కొనసాగుతుందా సార్? అది ఇంకా కొంచెం పెరిగినట్టుంది, పెరిగినట్టుంది అనమాట వ్యతిరేకత. అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రచారంలో భాగంగా, ఎంపీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కొన్ని చోట్లకి తీసుకెళ్ళి, కెమెరాలను తీసుకెళ్ళి, అంటే మన పొలాలకి తీసుకెళ్ళి ఎండిపోయినట్టుగా చూపించి ఇలాంటి ఫేక్ వీడియోలు ఎప్పుడైతే చేయడం జరిగిందో, దాన్ని సోషల్ మీడియా ఎక్స్పోజ్ చేయడం జరిగిందో, పబ్లిక్కి పూర్తిగా విశ్వాసం పోయింది. అంటే మీరు గతంలో ఓన్లీ టీవీ, న్యూస్ పేపర్ ఉన్నప్పుడు ఇలాంటి ఎన్ని చిత్రాలు చేసినా కానీ ప్రజలు నమ్మేవారు. కానీ ఈ రోజున అట్లా నమ్మే పరిస్థితి లేదు. సోషల్ మీడియా పెనట్రేషన్ అయిపోయినటువంటి పరిస్థితిలో మీరు ఒకటి చేస్తుంటే వాళ్ళు 10 రకాలు చూపిస్తున్నారు, 10 రకాల కోణాల్లో సోషల్ మీడియా వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియా ఆల్మోస్ట్ 100% టీఆర్ఎస్కి వ్యతిరేకంగానే ఉంది. మనం గమనిస్తే కనుక బీఆర్ఎస్ ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయిందో, ఓడిపోయిన మర్నాడు నుంచి సోషల్ మీడియా ఛానల్స్ గణనీయంగా పుట్టుకొచ్చాయి, యాక్టివేట్ అయ్యింది, విపరీతంగా యాక్టివేట్ అయ్యింది. అంటే గతంలో జస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే చాలు జైల్లో పెట్టించడం అనే పరిస్థితి ఉండేది. సో ఎప్పుడైతే గవర్నమెంట్ కూలిపోయిందో, బీఆర్ఎస్ గవర్నమెంట్ కూలిపోయిందో, వీళ్ళకి ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు, చూపించడం మొదలుపెట్టారు, పబ్లిక్కి నిజాలు తెలియజేయడం మొదలుపెట్టారు. సో దాంతో ప్రజలకి నువ్వు ఎన్ని ఫేక్స్ చేసినా కానీ ఆ ఫేక్గానే మిగిలిపోతుంది. దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది అనేటటువంటి విషయం అయితే స్పష్టమైంది. ఇంకోటి కాంగ్రెస్ 8, బీజేపీ 8 అంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, ఎక్కువ స్థానాలు వస్తాయని అందరూ భావించారు, కానీ రాకపోవడానికి ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా, అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి అత్యవసర మార్కులు వచ్చినాయి, అంతే, భారీ మెజారిటీ అలాంటివి ఏం లేవు. ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ చూస్తే మీకు పూర్తిగా వన్ సైడెడ్ గత ఇది 3వసారి అది నిరూపించింది. ఫస్ట్ ఎలక్షన్లో కానీ, సెకండ్ ఎలక్షన్లో కానీ, థర్డ్ ఎలక్షన్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా టఫ్ ఫైట్ అనేది లేదు. అండ్ వేరే తెలంగాణలో మాత్రం టఫ్ ఫైట్ ప్రతిసారి. అంటే మొదటిసారి 2014లో ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు 62, 64 మధ్యలోనే టీఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాత అదే స్థాయిలో గెలిచింది. ఆ ఎలక్షన్స్ జరిగిన తర్వాత వాళ్ళు బలాన్ని పెంచుకున్నారు. అంటే వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలు లాక్కోవడం ద్వారా ఆ బలాన్ని పెంచుకోవడం జరిగింది తప్ప టీఆర్ఎస్ మొదటి 2 ఎలక్షన్స్లోనూ కేవలం అత్యవసర మార్కులతోనే పాస్ అయ్యారు. అండ్ కాకపోతే ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఆంధ్రప్రదేశ్లో 3 ఎలక్షన్స్లో కూడా ఏకపక్షంగానే అటా ఇటా అంతే అలా జరిగింది ఎలక్షన్. సో కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటిది ఏంటంటే ఆలోచన అండ్ పోరాటం అనేటటువంటి దృక్పథం అయితే ఉంటుంది. సో ఆలోచనతోటి ఓటేస్తున్నారు, ఒక పోరాట పటిమతోటి ఓటేస్తున్నారు. కాబట్టి పూర్తిగా ఎవరికి అధికారం తీసుకెళ్లి చేతిలో పెట్టట్లేదు, ఓన్లీ ఒక పాస్ మార్కులు వేసి ఇస్తున్నారు. జాగ్రత్తగా పరిపాలన చేసుకో, లేకపోతే నెక్స్ట్ టర్మ్లో మళ్ళీ నీకు ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు వీళ్ళు ప్రచారంలో, 6 గ్యారంటీలు 100 రోజుల్లో ఫుల్ఫిల్ చేస్తున్నారు.
మరి ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో ఫుల్ఫిల్ కాలే. 6 నెలల టైంలో ఎక్కడ కూడా ఫుల్ఫిల్మెంట్ అయినటువంటి పరిస్థితి కనపడలేదు. కాబట్టి పబ్లిక్ చూశారు కాబట్టి అంచనాలు తారుమారు చేశారు. సో బీజేపీ 8 అన్నది సెంట్రల్లో ఉన్న మోదీ గారి హవా వల్లే 8 వచ్చింది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మనకి 2014-2019 ఎలక్షన్లో మోడీ హవా అనేటటువంటిది ఉండేది. ఈసారి దేశవ్యాప్తంగా మోడీ హవా బాగానే తగ్గింది. కాకపోతే వీళ్ళకి బీజేపీ సౌత్లో పెనట్రేషన్కి కొంచెం బీజాలు పడ్డాయి. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా బీజేపీ సౌత్లో కొంచెం బలం పుంజుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో బీజేపీకి ఓట్లు రావడం అనేది కొన్ని ట్రెడిషనల్ పాకెట్స్లో వచ్చి ఉంటుంది. అండ్ అలాగే మోడీ ప్రభావంతో కొన్ని సీట్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఏకపక్షంగా ఓన్లీ మోడీ హవా మాత్రమే అనేటటువంటి అవకాశం అయితే లేదు. ఎంఐఎం ఒక స్థానం యాజ్ యూజువల్ మనందరికి తెలిసిందే, అది ప్రతిసారి వాళ్ళకి స్టార్టింగ్ కొన్ని అప్డేట్స్ అప్పుడు మాధవీలత గారు బీజేపీ లీడింగ్ లోకి వచ్చిందని చెప్పారు చాలా. అంటే ఆ పరిస్థితుల్ని అలా క్రియేట్ చేయడం జరిగింది. అంటే లైక్ 5 లక్షల వరకు ఫేక్ ఓట్లు తొలగించడం లాంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మాధవీలతకి అనుకూలం అవుతుంది. అండ్ బీజేపీ కూడా బాగా ఎలివేట్ చేయడం, మాధవీలతను బాగా ఎలివేట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఎలివేట్ చేసింది. ఆవిడ ప్రచారంలో కూడా చిత్ర విచిత్ర విన్యాసాలు చేసింది. ఆవిడ కూడా బాణాలు వేయడం లాంటి వాటిలో. అండ్ కాకపోతే దీన్ని నిజంగా భయపడ్డాడు. ఈ మొత్తం ప్రచారానికి ఎంఐఎం వాళ్ళు భయపడి తమ ప్రచారాన్ని పెంచారు ఇక్కడ. సో హైదరాబాద్లో ప్రచారాన్ని పెంచడమే కాకుండా బీజేపీ కనుక గెలిస్తే మసీదులన్నీ కూలగొడతారు అనేటటువంటి నరేటివ్ని ఆయన గట్టిగా తీసుకెళ్ళాడు. సో దాంతో కొంచెం ప్రజలు కూడా అంటే ముస్లిం పాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాకెట్స్ అన్నీ ఎంఐఎంకి ఓటు వేసినట్టుగా కనపడుతుంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ 0 వచ్చిందంటే కంప్లీట్ ఇక తెలంగాణలో బీఆర్ఎస్ క్లోజ్ అయిపోయినట్టేనా సార్? చాప్టర్ క్లోజ్ అలా ఏమి ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 2019 ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఎంత 40-44 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది కదా. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కాంగ్రెస్. సో అలాగే బీఆర్ఎస్ కూడా జస్ట్ ఒక వ్యక్తి ఆధారిత పార్టీ అయినప్పటికీ కూడా దాంట్లో కూడా మంచి క్యాడర్ ఉంది. మూలాల్లో వరకు దానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి టోటల్గా పాతి పెట్టేయడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి అయితే ఉండవు. మళ్ళీ పుంజుకుంటారు, ఎంతో కొంత పుంజుకునే అవకాశం ఉంది. 5 years కాకపోయినా 10 yearsలో మళ్ళీ ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. వాళ్ళ బలాలు వాళ్ళకు ఉన్నాయి. కేటీఆర్ గారు సమర్థవంతంగా తీసుకెళ్తారా ముందుకి? కేటీఆర్ గారు అనేది మనం పూర్తి స్థాయిలో చెప్పలేము. ఎందుకంటే ఆయన ఇప్పటికీ పబ్లిక్ అతన్ని ఒక అర్బన్ లీడర్గానే చూస్తున్నారు తప్ప. కాకపోతే ఆ లోపం ఏదైతే ఉందో ఆ లోపాన్ని హరీష్ రావు గారు పూరిస్తున్నారు. సో ఇద్దరు కలిసి పనిచేసుకోగలిగితే 5 yearsలో మళ్ళీ అధికారంలోకి రావచ్చు. ఎవరికి వాళ్ళు విడివిడిగా పనిచేసుకుంటే వెళ్తేనేమో 10 years పడుతుంది. ఇంకోటి దీంట్లో మేజర్గా ఒక న్యూస్ వచ్చింది, బీజేపీ 8 స్థానాలు గెలవడానికి ప్రధాన కారణం కవిత అరెస్ట్ కూడా ఒకటి అని న్యూస్. నిజంగా కవిత అరెస్ట్ అనేది బీజేపీ కొంచెం కలిసి వచ్చిందంటే, ఒకవేళ కవిత కనుక అసెంబ్లీ ఎలక్షన్స్లో ముందే అరెస్ట్ అయి ఉంటే ఇంకా ఎక్కువ వచ్చి ఉండే. అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చి ఉండే. సో దాని బెనిఫిట్ ఇప్పుడు పొందారు. అంత లింక్ ఉందంటారా? డెఫినెట్గా ఉంది. అంటే అది అరెస్ట్ అవ్వడం అనేది ఏదో జస్ట్ క్రిమినల్ కేసులోనో సివిల్ కేసులోనో కాదు కదా, ఒక అవినీతి కేసులో అరెస్ట్ అవ్వడం. సో మనం మరి అవినీతిని పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు, బహిరంగంగా యాక్సెప్ట్ చేయరు. నిజం చెప్పాలంటే మనలో ప్రతి ఒక్కరు అవినీతి పరులమే, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయం. ఎదుటోడు చేస్తున్నాడంటే దాన్ని క్షమించం. సో ఎప్పుడైతే ఒక పబ్లిక్ సర్వెంట్, కవిత ఒక పబ్లిక్ సర్వెంట్, ఆ పబ్లిక్ సర్వెంట్ ఈ అవినీతికి పాల్పడడం అంటే, అండ్ అవినీతికి పాల్పడమే కాకుండా ఇంకా ఆ భూస్వామ్య పద్ధతుల్లోనే ఆవిడ ఇంకా మాట్లాడుతుంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ బీజేపీకి కలిసి వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఇది వీడియో. థ్యాంక్ యూ.